Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణ ఎస్వీఆర్ సర్కిల్లో నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఎస్వి రంగారావు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే బొలిశెట్టి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం హర్షణీయమని, అలాంటి మహానటుడిని మళ్లీ మనం తెర మీద చూడలేదని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడు, పౌరాణిక నటుడుకు ప్రభుత్వాలు భారతరత్న ఇవ్వాలని భావిస్తున్నాను. ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తమ్ముడు రాము గాని ఇతర బృందం అంతా కూడా, సేవా సమితి అందరూ, ఎస్వి గారి సేవా సమితి అందరూ కూడా ఇది ఒక సొంత కార్యక్రమం లాగా చేసేందుకు వారందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి నర్సే సోమేశ్వరరావు గారికి, అదేవిధంగా మానేటి బాబ్జీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ మరి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఒక సేవా సమితి కాకుండా ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్వి గారికి మరి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అది హర్షణీయం. ఎందుకంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదనడంలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రల్లో కన్నీరు తిప్పించే పాత్ర 12 కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం రోధించిన సందర్భం చిన్న వయసులో. అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధర్మరాజు పాత్ర తిరుగులేని నటుడు, మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ, ఈ రోజు ఏదైతే అడిగారో మీరు, నేను ఈ రోజు నా లెటర్ హెడ్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజు నా లెటర్ మీద అందజేస్తాను. అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఎల్లప్పుడు ఇస్తాం. మరి భారత రత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఎస్వీఆర్ జయంతి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిన మరి ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షులు బొలిశెట్టి రాము గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన నా మిత్రులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నర్సే సోమేశ్వరరావు గారు, అలాగే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానేటి బాబ్జీ గారు, వైభోన్ రఘు గారు, గర్భం సతీష్ గారు, ఇక్కడికి ఆపాల నారాయణమూర్తి గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా సోదర సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆ రోజున మరి ఈ మున్సిపల్ చైర్మన్ లో ఉన్న నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెద్ద పాత్ర తీసుకుంటే ఆ రోజున మేము ఇక్కడికి రావడానికి కూడా విగ్రహావిష్కరణ రావడానికి కూడా మేము ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఈ పట్టణంలో అందరికీ కూడా తెలుసు ఆ ఇబ్బందులు ఏంటన్న సంగతి. ఈవేళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంత చక్కగా వైభవపేతంగా మరి ఎస్వీఆర్ విగ్రహం దగ్గర ఆయన 106వ జయంతి కార్యక్రమం జరిపించుకోవడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా అందరం కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చి మరి ఈ 5 సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నీ బయటకు వచ్చినాయి. ఎస్వి రంగారావు సేవా సమితి అధ్యక్షులు రాము గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు 106వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అన్నయ్య గారు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎస్వీఆర్ సర్కిల్ పేరు రావడానికి ఇక్కడ విగ్రహ ప్రతిష్టానికి మరి ఎంతో కృషి చేసిన రాము గారికి కానీ ఈ స్థలాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి అప్పుడు మరి బొలిశెట్టి శ్రీను గారు ప్రముఖ పాత్ర వహించి ఈ విగ్రహం పెట్టడంలో ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా విగ్రహ ప్రతిష్టానికి ఆ రోజు సేవా సమితికి అండగా మరి మాజీ మంత్రులు పడిన మాణిక్యాలు బొలిశెట్టి శ్రీను గారు అందరూ కూడా ఏకమత్తంగా ఇక్కడ పెట్టడం విగ్రహావిష్కరణ కూడా భారీ ఎత్తున చేయించుకోవడం కూడా జరిగింది. మరి నవరత్న నటన సార్వభౌముడు ఎస్వి రంగారావు గారు మరి ఆయన విలక్షణమైన నటుడు, ఆయన చేయలేని పాత్ర అంటూ లేదు. ఆయన అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారు కూడా అభిమానిస్తారు. అటువంటి నటుడికి మరి సేవా సమితి వారు భారత రత్న ఇవ్వాలని కోరడం జరిగింది. దాన్ని మేము కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నోటీసు తీసుకెళ్లి వారి ద్వారా ఆ ప్రయత్నాన్ని తప్పకుండా సాధిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గర్వంగాను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా మేము స్వేచ్ఛగా చేయలేకపోయాము. ఇప్పుడు మాకు బాగా ఆప్తులైన ఈ విగ్రహానికి బాగా సహకరించిన వ్యక్తులంతా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వారి సమక్షంలో మేము ఈ జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వలవల బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అలాగే మాదిరి బాబ్జీ గారికి, నరసింహ శ్రీనివాసరావుకి, ఫైర్లూరు రఘు గారికి, మిగిలిన పెద్దలందరికీ, అలాగే మా ఎస్వి రంగారావు సేవా సంఘం సభ్యులకి, అలాగే అభిమానులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ ఎస్వి రంగారావు విగ్రహానికి మేము గత 2015 నుంచి 9 సంవత్సరాలుగా నేను ఇక్కడ పుట్టినరోజులు జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పట్లో మాణిక్యాలరావు గారు ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని నేను అడిగితే వారు వెంటనే స్పందించి పెట్టాలి, ఇక్కడ ఆయనకి మన గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్పందించారు. అలాగే ఆ సందర్భంగా ఇక్కడ ఆ విగ్రహానికి స్థలం కావాలని నేను అప్పట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా చేస్తా ఉండగా ఆయన వెంటబడి నేను వేధించి ఇక్కడ స్థలం ఇచ్చేదాకా ఊరుకోలేదు. ఆయన కూడా పెద్ద మనసుతోటి ఇక్కడ స్థలం ఏర్పాటు చేశారు విగ్రహం పెట్టుకుంటాగే. అలాగే భారీ ఎత్తున విరాళం కూడా మాకు ప్రకటించారు. అందుకని చెప్పేసి వారికి ఈ సభాముఖంగా నేను మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వలవల బాబ్జీ గారు కూడా పెద్ద విరాళాలు ఇచ్చిన దాత, అలాగే మిగిలిన విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా నమస్కారం. అలాగే నేను పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ అన్నారు. అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం బీజేపీ పార్టీ కార్యాలయం సమీపంలో మున్సిపల్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అందరికీ ఒక విషయం, ఈ మున్సిపల్ పార్క్ ఇది సమ్మర్ లో కూడా నీళ్లు పోసి పెంచేటువంటి కృషి చేశారు. అలాగే త్రినాథరావు గారు వీరి స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అంటే ఒక ప్రకృతిని కాపాడడానికి. ఓకే సార్, రాజేంద్ర నువ్వు తీసుకోవాలి లేవంట నువ్వు తీసుకో
ఓకే సార్. ఈ రోజున తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలనేటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేర తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ప్రధానంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఏతుకోట తాతాజీ గారికి, సురేష్ రెడ్డి గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే పర్యావరణంలో వస్తున్నటువంటి ఇన్బ్యాలెన్స్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ ఈ ప్రపంచాన్ని, దేశాన్ని కూడా ఒక ముప్పుగా, శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో మొక్కలు నాటడం ద్వారా మాత్రమే గ్లోబల్ వార్మింగ్ ని మనం అధిగమించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా మనకు పిలుపునివ్వడం జరుగుతున్నది. అయితే యథాతథంగా మనం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే విషయంలో అశ్రద్ధగా ఉండడంతో నరేంద్ర మోడీ గారు ఒక కొత్త ఆలోచనతో తల్లి పేరిట ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మనం ఒక మొక్క నాటి దానిని పెంచి పర్యావరణానికి అందించాలంటే ఏదైతే తల్లి మనకి నిస్వార్థంగా మనకి సేవ చేస్తుందో అదేవిధంగా ఈ మొక్క కూడా ఈ సమాజానికి, ప్రకృతికి నిస్వార్థంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు గత 29 నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయాలని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. నిన్న 2వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అయితే 6వ తారీఖు వరకు ఉన్న సందర్భంలో ఇవాళ తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున మొక్కలు ఇస్తా ఉన్నారు. అవి కూడా మంచి ఫలాలను ఇచ్చేటువంటి మామిడి మొక్కలు, అంటే మంచి ఆక్సిజన్ కానీ మంచి ఫలాన్ని కానీ ఇచ్చేటువంటి, ప్రకృతికి స్నేహ సంబంధంతో ఉన్నటువంటి మొక్క. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ప్రకటించిన విధంగా అమ్మ కోసం ఒక మొక్క అన్న ప్రోగ్రాం 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను మరి భారీ ఎత్తున చేయాలన్న ఒక ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరరావు ఆజ్ఞ ప్రకారం, జిల్లా పార్టీ యొక్క నిర్ణయం ప్రకారం తాడేపల్లి పట్టణంలో 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మరి అమలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కొన్ని మొక్కలు, పళ్ళు సంబంధించిన మొక్కలు తీసుకొచ్చి మరి మన కార్యకర్తలు అందరి ఇళ్లలో కూడా ఒక మొక్క వేయాలని. ఎందుకంటే ఇందా మన పెద్దలు చెప్పినట్టు, మన నాయకులు చెప్పినట్టు, ఏదైతే పర్యావరణం పాడైపోతుంటే ఇవాళ ప్రపంచ దేశాలు లక్షలాది కోట్ల రూపాయలు ఈ యొక్క పర్యావరణం కాపాడటం కోసం ఖర్చు పెట్టే స్థాయికి ఒక సంఘం కింద ఏర్పడి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇది అందులో భాగంగా ఈ భారతదేశంలో కూడా గ్రీన్ వేస్ పెరగాలని, అడవులు పెరగాలని ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు, గౌరవనీయ పెద్దలు మోడీ గారి నిర్ణయానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ప్రతి భారతీయుడు కూడా వారి ఇంట్లో ఒక మొక్క అమ్మ కోసం అని వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే అమ్మ అంటే మనకి ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత భక్తి ఉంటుందో అలాగే ఆ మొక్కను కూడా మనం ఆ స్థాయిలో జాగ్రత్తగా చూసి పెంచి పెద్దగా కాపాడుతాం ఉద్దేశంతో అమ్మ ఫోటో దగ్గర. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమ్మకు వందనం అనే కార్యక్రమంలో ఈ రోజున మా నరసాపురం జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ గారు మా తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేసి మరి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే పట్టణాధ్యక్షులు ముప్పుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కనే నాటడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం ద్వారా ప్రజలకు పూర్తిగా మరి ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతో మాత్రం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తి కూడా అమ్మ పేరు మీద మొక్క నాటాలి అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఇది భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా గత 2 రోజులుగా వారి ఇళ్ల వద్ద మరి వారికి సంబంధించిన ప్రదేశాల్లో కూడా మొక్కలు నాటుతా ఉన్నారు. ఈ రోజు నుంచి ఇంకా రేపు 6వ తారీఖు వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఇంకా ఎక్కువ మొక్కలు మన తాతాజీ గారు తెప్పించడం జరిగింది. అది ప్రతి వార్డులో కూడా, తాడేపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్న ఇళ్ల దగ్గర కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకరించాలని సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపల్లి వీర్రాఘవులు గారు, కోట రాంబాబు గారు. తాడేపల్లిగూడెంలోని మూన్ లైట్ రెస్టారెంట్ లో ఆర్టీసీ ఉద్యోగ ఆత్మీయ సమావేశంలో పై విధంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా తండ్రి 10 మందికి సాయం చేయమని,
మాట మీద నిలబడమని చెప్పారని, ఆయన మాటకు కట్టుబడి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగానంటూ తన తండ్రితో సమానమైన ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు. కార్మికుల పక్షపాతి శ్రీనివాస్ గారి నాయకత్వం, ఆర్టీసీ కార్మికుల పక్షపాతి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బల్సూరి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మహిళా ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టేది వాళ్ళే సార్. ఒక్క నిమిషం సార్, ఒకసారి అండి, ఒకసారి. ఓకే సార్, ఓకే. ఆ యొక్క అనుమానాన్ని అసలు రిక్రూట్మెంట్ అనేది లేకుండా కండక్టర్ డ్రైవర్ విపరీతమైన షార్టేజ్ ఉండి ఇవాళ బస్సులు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దాంట్లో స్పష్టమైన హామీ ఏదైతే ఇచ్చున్నారో తప్పనిసరి చిన్న పెన్షన్తో పాటు ఎస్ఆర్బిఎస్ తీసేసారు సార్ మా గవర్నమెంట్ పెన్షన్. కార్యదర్శి శ్రీ రామారావు గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వైవి రావు గారికి, తాడేపూరు డిపో అధ్యక్షుడు కె రవిశంకర్ గారికి, తాడేపూరు డిపో కార్యదర్శి ఏ రవికుమార్ గారు, గ్యారేజీ కార్యదర్శి జి నారాయణరావు గారికి, అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా మన ఆర్టీసీ డిఎం గారికి, వేదిక మిగతా పెద్దలందరికీ, నా తండ్రి సమానులు అమ్మన్న గారికి, నా సోదర సమానులు అందరూ కూడా ఉదయం నమస్కారం. ఎందుకంటే ఎన్ఎంఏలో మా ప్రయాణం, నాకు వర్మ మంచి స్నేహితుడు. ఆ రోజుల్లో వర్మ ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్నయ్య గారు మనోళ్ళు 9 మంది ఉన్నారు, ఈ డిపోలో మనం నిలబడినట్లేదు, ఎలక్షన్ చేయనివ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసినప్పుడు అమ్మన్న గారు మూలగారు అంటే ఇక్కడ అంతా చిన్న చిన్న కుర్రోళ్ళు, శేఖర్ అని ఆయన, సూర్యచంద్రరావు, అలాగే వర్మ, ఇంకా కొంతమంది, అంటే ఏవైనా మేము ఈ జెండా వదలం, ఎన్ఎంఈ జెండా అనే రకంగా ప్రాణాలు కూడా తెగించి అవసరం కొట్టినా పర్వాలేదు కానీ ఈ జెండా పట్టుకుంటానంటే పట్టుదలగా ఉన్న వ్యక్తులకి సరే మనం ఖచ్చితంగా తోడుగా ఉందాం. 100 మంది అలా ఉంటారు, 10 మంది మనమే ఉంటాం, 10 మందితో స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ రోజు ప్రయాణం స్టార్ట్ చేసిన ఎన్ఎంయు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు స్థాయిగా ఈ డిపో ఐడెంటిఫికేషన్ ఉంటుందో లేదో మనకి, ఎప్పుడు ఈ 10 మందితో తిరగాలేమో సిగ్గుపడతామని చెప్పి చాలాసార్లు మొదలుపడిన సందర్భాలు తెలుసు. ఎవరిని మేము రూపాయి చందాడకుండా డిపోలో గుర్తింపు 10 మంది సభ్యత్వాలు ఉంటే మనకి 20 మంది ఓట్లు వేసేవాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం ఆ 10 మందిని తీసుకొచ్చారు. ఆ 10 మంది నెక్స్ట్ ఇయర్ సభ్యులైతే ఇంకో 10 మందిని మళ్ళీ వాళ్ళు తీసుకురావడం, ఆ రకంగా దీన్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి మన సూర్యచంద్రరావు గారు కానీ, అమ్మన్ గారు కానీ, సర్వీసులు ఉండగా సర్వీస్ అయిపోయినప్పుడు కూడా ఆయన ఇంటికాడని కూడా సలహాలు ఇచ్చి ఈ ఎన్ఎంఏ నడిపించిన అమ్మన్ గారికి పేరు పైన ఉదయపోతున్నారు. ఎందుకంటే ఒక సంస్థ నిర్మాలంటే పట్టుదల ఉండాలి, దాంట్లో పట్టుదల నాయకులు ఉండాలి. ఇవాళ ఓడిపోయి ఓటమిని గెలుపుకి దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు ఎన్ఎంఏకి ఉదాహరణ తాడేపూడిలో. అలాగే నేను ఎలక్షన్ చేయలేదు, నేను ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎలక్షన్ చేశాను. మీరు నమ్మినా నమ్మకపోయినా సిగ్గుపడకుండా ఎవరున్నా లేకపోయినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎంతమంది మోసం చేసినా అలా తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మనం ఓడిపోతే ఇంట్లో పడుకుంటే రేపు మనల్ని ఎవరు నమ్మరు. రాజకీయాల్లో గెలిపోవటమి సేవ చేయడం కోసం, కానీ దాని భిన్నంగా ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టండి, డబ్బు సంపాదించే విధంగా ఇవాళ రాజకీయాలు తయారవడం చాలా దురదృష్టకరం. ఆర్టీసీ కార్మికులకి ఆశాజ్యోతిలాగా ప్రతి కష్టంలో కూడా నేనున్నానంటూ
మన సూచనలు చెప్పారు. మినిమం స్థాయి నుంచి వారి సూచనలు, సలహాలు, వారి సహాయం సహకారాలతో ఇవాళ తాడేపల్లిగూడెంతో పాటు వెస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రంలో నెంబర్ 1 మెజారిటీగా ఎన్ఎంయు ఉందంటే కేవలం శ్రీనివాస్ గారి ఆశీస్సులతో తెలిసింది. ఇవాళ నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎప్పటికైనా విజయావకాశాలు అన్నదానికి ఇవాళ జనసేన పార్టీని స్థాపించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నీరసపడకుండా ఆయన నిజాయితీతో మళ్ళీ ఇవాళ సీట్లు వచ్చిన 21 సీట్లను గెలిపించినటువంటి చరిత్ర ఇవాళ జనసేన పార్టీలోనే దేశవ్యాప్తంగా నడుస్తుంది. అందులో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, మరి మన నీతి నిజాయితీగా మారిపోయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మరి చాలా సాన్నిధ్యం ఉండటం వల్ల అమ్మేకమయ్యి మా అందరికీ కూడా, మా అందరి తరఫున కూడా సంస్థ నిలబడడానికి, మరింతకాలం ముందుకు వెళ్ళడానికి మీలో ఒకటిగా, మీ శ్రేయోభిలాషిగా నిలబడతానని చెప్పేసి అవసరమైతే ప్రభుత్వానికి మీ తరఫున రిప్రజెంటేటివ్గా వస్తాను కూడా చాలా హామీ ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. తర్వాత మా డిపో వర్గాలు చూసుకున్నట్లయితే మరి అన్ని యూనియన్లు కూడా అన్నీ కూడా తీసుకుని సమంగా తీసుకుని అందరినీ కూడా కలిపి ముందుగా తీసుకెళ్లేటువంటి ప్రక్రియలోనే ఉన్నాం సార్. మీ సూచనల ప్రకారం మరి అదే గైడ్లైన్స్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీ సహకారంతో మరి మీ బస్సు సర్వీసులు పెంచడానికి, అదేవిధంగా కొత్త కొత్త రూట్లో కూడా మీరు కొన్ని చెప్పారు ఆల్రెడీ. ఆ రూట్లో కూడా మరి మీ కొత్తగా బస్సులు ప్రవేశపెట్టడానికి బస్సులు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి మరి సిబ్బందిని కూడా మాకు ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో రిక్రూట్మెంట్ లేక మా డిపోలో ప్రస్తుతానికి కండక్టర్లు అయితే బాగా తక్కువగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది. సో కండక్టర్ రిక్రూట్మెంట్ కూడా జరిగి, డ్రైవర్లు అంటే మనకి అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం, లేకుంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాళ్ళతో మనం చేయించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళందరూ ఉన్న వాళ్ళే పక్క డిపోలు పంపించేస్తున్నారు, నాకు చెప్తున్నారు, మీరేమో భిన్నంగా చెప్తున్నారంటే అదేదో చెప్పండి. మెకానిక్లలో న్యాయమైన కోరికలు తీర్చడానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఆర్ సెంటర్ నందు ప్రపంచ మెకానిక్ల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెకానిక్లకు ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో నూతన టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్తో మాట్లాడి వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ప్రస్తుతం వచ్చిన మోటార్ వెహికల్స్ మరమ్మతుల శిక్షణ ఇప్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మెకానిక్లో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ రోజు తాడేపల్లిగూడెం మోటార్ సైకిల్ మెకానికల్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం తరఫున ఈ ప్రపంచ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జరిగింది. దీంట్లో ఇక్కడ నూతనంగా కొన్న స్థలంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా నడవడానికి సహకరించిన మన మెకానిక్ సోదరులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సత్యనారాయణ అన్నయ్య గారికి, అలాగే మెకానిక్ రెడ్డి గారికి, ఏసీ గారికి, కనవ సభ్యులు అందరికీ కూడా, మా యూనియన్ తరఫున సభ్యులు అందరికీ కూడా నా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే 2 ఏళ్ళలో ఇదే స్థలంలో బిల్డింగ్ ఏర్పాటు చేసి దాన్ని నూతనంగా ప్రారంభించడానికి కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చిన మెకానిక్ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెంలో ఈ మెకానికల్ది వరల్డ్ వైడ్ గా మెకానికల్ డే జరుపుకుంటున్నామండి. ఈ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న ఈ రోజున మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా మోటార్ సైకిల్ మెకానికల్ అనుబంధ సంస్థల వారు అందరూ కూడా చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాలకు ఒక స్థలం అనేది ఏర్పరుచుకున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా పెద్దలు ప్రెసిడెంట్ గారు వెంకటరాజు గారు, అలాగే సత్యనారాయణ గారు, అలాగే చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరు సహకరించినందుకు చాలా సంతోషపడుతున్నామండి. అలాగే ఈ రోజు నుంచి మేము అనుకుంటాం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇలాగ బిల్డింగ్ పెద్దగా ఎత్తున కట్టాలని అనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రతి చిన్న వ్యక్తి కూడా దీన్ని సహకరించి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఇలాగే పెద్ద కార్యక్రమం ఇలాగా మెకానిక్ డే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం దివ్యాంగులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల పింఛన్ను 3,000 నుంచి 6,000 శాశ్వత దివ్యాంగులకు 15,000 ఎన్నికలలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చినందుకు స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కొత్త గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి దివ్యాంగ సంక్షేమ సంఘం తరఫున తాడేపల్లిగూడెం నుంచి వచ్చి, అలాగే మా యొక్క దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి డొక్క వీరాంజలి గారికి కూడా, మంత్రివర్యులు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారికి పాలాభిషేకం చేస్తూ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా యొక్క సంఘీభావాన్ని తెలియజేయడానికి ఈ సర్కిల్ వద్దకు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా దివ్యాంగ సోదరులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. గణపవరం మండలం సి.హెచ్. అగ్రహారం గ్రామంలో స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మరియు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎస్ సంతోష్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ప్రతి ఇంటిని ఆరోగ్య సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు కలిసి డయేరియాపై ORS ప్యాకెట్లు మరియు జింక్ మాత్రలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. కాచి చల్లార్చి నీరు తాగాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నామాల రాజు, HM రవికుమార్, ఉపాధ్యాయులు రమేష్, చింతలపాటి దుర్గా భవానీ, MLHP దుర్గారావు, ANM, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు మన గ్రామంలో ఈ సచివాలయం దగ్గర మందులు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? వెంటనే ఎవరికన్నా జ్వరం, తలపోటు లేదా వాంతులు అవుతున్నాయి, విరోచనలు అవుతున్నాయి అనగానే మనకి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉంటారు. లేదా ఆశా కార్యకర్త ఉంటారు, వాడిని అడగడం లేదా విషయాలు చెప్తారు. ఇంకొకటి ముఖ్యంగా మనకి ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అతిసార వ్యాధి స్టాప్ డయేరియా. ఏంటి? స్టాప్ డయేరియా. స్టాప్ డయేరియా ఏంటి? ఈ అతిసార వ్యాధి ఎందుకు వస్తుందంటే కలుషితమైన నీరు తాగడం వల్ల, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల, ఈ హ్యాండ్ వాష్ చేతులు శుభ్రత లేకోకుండా మనం ఏది పెట్టది తినడం వల్ల ఏమొస్తుంది? మనకి అతిసార వ్యాధి వస్తుంది, డయేరియా వస్తుంది అన్నమాట. ఈ డయేరియా ఎలా ఎందుకు వస్తుంది?
డయేరియా ఎలా వస్తుంది? నిలవున్న ఆహార పదార్థాల వల్ల పరిశుద్ధమైన నీరు త్రాగడం వలన చేతులు శుభ్రం లేకోకుండా ఏ వస్తువులు ఆ వస్తువు తినేయనమాట. మీరు ప్రతిరోజు భోజనానికి ముందు అలాగే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. సార్ చెప్పినట్టు ముందుగా మీకు గోళ్ళు శుభ్రంగా కత్తిరించుకోవాలి వారానికి ఒకసారి. ఇది ఏం చేయాలి? వారానికి ఒకసారి గోల్డ్ కత్తిరించుకోవాలి. ఎందుకంటే ఈ గోల్డ్లో మట్టి ఉండడం వల్ల దాంట్లో సూక్ష్మ ఉండడం వల్ల ఈ లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళిపోయి మన కరెక్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.